శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. మీన రాశి వారికి జూలై మాసంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఆ గ్రహాల ప్రభావము మీ కెరీర్, ధనం, కుటుంబం, పిల్లలు, ప్రేమ, వివాహ జీవితం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో, అదేవిధంగా ముఖ్యంగా మీ ఎదుగుదలకు కెరీర్ పరంగా భౌతిక అంటే మెటీరియలిస్టిక్ లైఫ్, స్పిరిచువల్గా కూడా ఏ విధంగా గ్రోత్ ఉండబోతుందో సవివరంగా చూద్దామండి. ఇక్కడ ఈ మాసంలో ఏంటంటే మీనరాశి వారికి ఈ మాసంలో ఉన్నతమైన జ్ఞానము, చదువు, పిల్లల విషయం, కెరీర్లో పురోగతి, పెట్టుబడుల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం, ఇవన్నీ భావోద్బలంతో కూడుకునే ఆధ్యాత్మికత ఇవన్నీ కలిసి ప్రత్యేక మాసంగా కనిపిస్తుందండి. ముందుగా జూలై మాసంలో మీనరాశి వారికి ముఖ్య గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. గురుగ్రహం మీ యొక్క రాశ్యాధిపతి అయి కర్కాటకంలో బలమైన స్థితిలో 5వ స్థానంలో జలరాశిలో ఉన్నారు. ఇది జ్ఞానము, విద్య, పిల్లలు, సడన్ గెయిన్లకి అత్యంత శుభస్థానం అండి. రవిగ్రహం జూలై 16 నుండి కర్కాటకంలోకి వస్తారు, మీ యొక్క 5వ స్థానంలో ప్రవేశిస్తారు. బుధుడు జూలై 7 నుండి వక్రీకరించే స్థితిలో మిథునంలో ఉంటారు. అదేవిధంగా జూలై 24 నుండి వక్రగతికి వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వస్తారు. జూలై 5వ తారీఖున సింహరాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. సో కుజుడు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో ఉంటారండి, 3వ స్థానంలో. సో కాబట్టి శని మీకు మీ యొక్క జన్మరాశిలోనే ఉంటారు. జూలై 27 నుండి శని వక్రీకరించబోతున్నారు. రాహు 12th హౌస్లో వ్యయంలో ఉన్నారు, కేతు 6వ స్థానంలో ఉన్నారు. ఇవన్నీ కలిపి కెరీర్, ధనం, పిల్లల విజయం, ఆధ్యాత్మికత, ప్రయాణాలు, మెంటల్ డిసిప్లిన్ వీటన్నింటి మీద కూడా గట్టిగా ప్రభావం చూపించే మాసంగా చెప్పవచ్చు. సో మీనరాశి వారికి మరి ఉద్యోగం చేస్తున్న మీనరాశి వారికి ఏంటంటే పాజిటివ్గా ఉందని చెప్పవచ్చండి, నో డౌట్ అట్ ఆల్. కెరీర్లో పురోగతి ఉంటుంది, కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కలుగుతాయి, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. కొంతమందికి ఎవరైతే కనుక ఎలిజిబుల్గా ఉన్న వారికి మీ యొక్క ప్రమోషన్ ఫైలు లేకుంటే అప్రైజల్ రిపోర్ట్ ఇవన్నీ పెండింగ్లో ఉంటే ఈ నెలలో మీ యొక్క బాస్ అప్రూవ్ చేయడము, ఫేవరబుల్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల 3 అంటే ధైర్యము, పరాక్రమం కాబట్టి మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతుంది. కొత్త ఏమైనా అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు తీసుకునే ఎగ్జిక్యూషన్ పవర్ ఉంటుంది. నిర్ణయాల్లో అసర్టివ్నెస్ బాగా పెరుగుతాయని చెప్పవచ్చండి. అడ్మినిస్ట్రేటివ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీ ఆ బేస్ చేసుకుని చేస్తున్న పనులు చేస్తున్న వారికి ఇది గొప్ప కాలంగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా నెల 2వ భాగంలో అచీవ్మెంట్స్, మీ యొక్క పేరు, స్థాయి కూడా పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంటే పబ్లిక్లో ఉన్నవారికి, విద్య, జ్యోతిష రంగంలో ఉన్నవారికి, పబ్లిక్ లైఫ్లో ఉన్నవారు, లెక్చరర్స్, టీచర్స్, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవారికి, ఆస్ట్రాలజీ, స్పిరిచువాలిటీ, కౌన్సిలింగ్ ఇలాంటి రంగాల్లో ఉన్న మీనరాశి వారికి ఈ మాసం ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్ ఇస్తుందని చెప్పాలి. మీ యొక్క మాటకు విలువ, వాల్యూ, మీ యొక్క గైడెన్స్కి డిమాండ్, మీ పర్ఫార్మెన్స్కి రికగ్నిషన్ కూడా తప్పకుండా కనిపిస్తాయని చెప్పవచ్చు అండి. మరి వ్యాపారం ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందంటే జూలై 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా కొంచెం హార్డ్గానే ఉంటుంది, కఠినమని చెప్పాలి. కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది వ్యాపారస్తులకి మొదటి వారం. హెవీగా ఖర్చులు ఉంటాం కానీ లయబిలిటీస్, అప్పులు, ఈఎంఐలు, జిఎస్టీ పేమెంట్స్ వంటి ఫైనాన్షియల్ డ్రైన్స్లో ఈ కాలంలో కొంచెం మీకు బడ్డలుగా కనపడుతూ ఉంటాయండి. ఏదైనా కొత్త ప్లాన్స్ మొదలు పెట్టినప్పటికీ కూడా ఆశించిన ఫలితాలు రావడానికి కొంచెం డిలేగా ఉండొచ్చు. జూలై 8 తర్వాత వ్యాపారంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మీ యొక్క బిజినెస్ చక్కగా పికప్ అవుతుందని చెప్పాలి. ప్రాఫిట్స్ పెరగటము, కొత్త ప్లాన్స్ సక్సెస్ఫుల్ కావటము, కొత్త ప్లాట్ఫామ్స్, న్యూ ఛానల్స్ ద్వారా రీచ్ అనేది పెరుగుతుందండి. సో ఇట్లాంటి శుభ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మరి ఫారిన్ కాంటాక్ట్స్, అబ్రాడ్ కనెక్షన్ ద్వారా కూడా ఏదైనా ఆర్డర్లు కానీ, కొలాబరేషన్స్ కానీ, కన్సల్టెన్సీ ఇలాంటి పనులలో ఉంటే, విధులలో, కర్మలో కనుక ఉంటే సో పాజిటివ్గానే కనపడుతుంది. ఈ కాలంలో మీ యొక్క ప్రాక్టికల్ థింకింగ్, ఎగ్జిక్యూషన్, నెట్వర్క్ యూసేజ్ ఇలాంటి వాటితో మీకు మంచి బిజినెస్కి బలం వస్తుందని చెప్పవచ్చండి. మరి ధన సంబంధంగా చూస్తే, ఆర్థిక ఫలితాల పరంగా చూస్తే గురుగ్రహము ఉచ్చ స్థితిలో ఉన్నారు, పంచమంలో ఉండి లాభాన్ని చూస్తాడు, అదే 9వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి సడన్ వెల్త్, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా బాగుంటుంది. స్టాక్ మార్కెట్ ఇవన్నీ విషయాల్లో కూడా కొంత శుభసూచనలు కనపడుతున్నాయండి. ఏదేమైనా స్టాక్ మార్కెట్ రిస్క్తో కూడుకున్నది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ముందుగా చేసిన పెట్టుబడుల మీద చక్క రిటర్న్స్ ఏదైనా రావటము. జూలై 7 తర్వాత బుధుడు 4వ ఇంట్లో ఉంటారు కదా, భద్ర మహాపురుష యోగం ఏర్పరుస్తారు. ఓన్ హౌస్లో ఉండి రాశి నుండి కేంద్రంలో ఉంటారు కాబట్టి పాత బకాయిలు రికవర్ చేసుకోవడానికి, పాత డెబ్ట్స్ తిరిగి పొందడానికి, ఓల్డ్ డెబ్ట్స్, కొత్త ఇన్కమ్ సోర్సెస్ డెవలప్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం ఇస్తుందండి. ముఖ్యంగా కుజుడు 3లో ఉండి రాహు 12లో ఉన్నారు కాబట్టి సో ఇవి మ్యాల్ఫిక్గా పనిచేసే స్థితి ఉంటుంది. సో కాబట్టి కొంత ప్రయాణాలు, జర్నీస్లో జాగ్రత్తగా ఉండాలి. జూలై 11 నుంచి మాసాంతం వరకు కూడా ఫైనాన్స్ విషయంలో కఠినమైన అంటే జాగ్రత్త తీసుకోవాలి. ఈ సమయంలో అత్యాశకు వెళ్ళకూడదు. గెట్ రిచ్ క్విక్ స్కీమ్లో దూకడము, ఇంపల్సివ్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. లేకపోతే ధన నష్టము, తర్వాత ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది. రాహు 12వ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే మీ యొక్క ఖర్చులు న్యాచురల్గానే పెరుగుతాయండి. సో అందుకని ఎక్స్పెండిచర్పై స్ట్రిక్ట్ కంట్రోల్ చాలా ముఖ్యం. వృధా ఖర్చులు అవాయిడ్ చేయాలి.
సో అదనంగా రెక్లెస్నెస్ డ్రైవింగ్ వల్ల ట్రాఫిక్ పెనాల్టీస్ కానీ ఏదైనా వెహికల్స్ డ్యామేజ్ అవ్వటం వంటి అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు లాస్ కూడా ఉంటుంది. సో కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క ధనము మరియు డ్రైవింగ్ రెండిట్లో కూడా డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. డిసిప్లిన్ అనేది కూడా చాలా ముఖ్యం లైఫ్లో. ప్రేమ పరంగా చూస్తే మొదటి వారము ప్రేమ జీవితం కొంత అటు ఇటుగా ఫ్లక్చుయేటింగ్గా ఉంటుందండి. ఈ యొక్క మెర్క్యూరీ స్థానం, ఒకరికి ఇచ్చిన మెర్క్యూరీ స్థానం వల్ల ఈగో క్లాసెస్, షార్ట్ టెంపర్ ఉంటుంది, బెటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతాయి అప్పుడప్పుడు పార్ట్నర్ తోటి. జూలై 7 వరకు మాటల్లో మృదుత్వము, మీరు కనుక రియాక్షన్లో నియంత్రణ కనుక పాటించకపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ పెద్దగా కనిపించవచ్చు. జూలై 8 తర్వాత బుధుడు ఒకరి గతిలో కంఫర్ట్గా అక్కడికి మిథునంలోకి ఓన్ హౌస్లోకి వెళ్ళినప్పుడు, సొంత స్థానంలోకి వెళ్ళినప్పుడు సంబంధాల్లో కొంచెం ఏదైనా అపాలజీస్ చెప్పుకోవటము, కాంప్రమైజ్ అవ్వటము, మ్యూచువల్ అండర్స్టాండింగ్, వీటితో మంచి హార్మోనీ వస్తుందండి. మ్యారిటల్ లైఫ్లో కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది. వివాహం గురించి ఆలోచిస్తున్న, పెళ్లి ప్రపోజల్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఏదైనా శుభవార్తలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క పెళ్లి నిర్ణయాలు జీవితంలో స్థిరత్వము, పురోగతి ఇవి తీసుకొచ్చే కాలం అని చెప్పవచ్చు అండి. కుటుంబ పరంగా చూస్తే 4వ స్థానం ఇల్లు, వాహనము, ప్రాపర్టీ, మదర్, ఫ్యామిలీ హ్యాపీనెస్. రవిగ్రహం జూలై 15 వరకు 4వ స్థానంలో ఉంటారు. ఈ కాలంలో మీ దృష్టి అంటే ముఖ్యంగా కుటుంబ పనుల మీద, గృహ విషయాలపై ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్కు ఫైనాన్షియల్ గెయిన్స్ లేదా పొజిషనల్ బెనిఫిట్స్ రావచ్చు. 6వ అధిపతి 4లో ఉన్నారు కాబట్టి ఇంటి పరంగా ఖర్చు, రెనోవేషన్ ఇట్లాంటివి కొంచెం ఉంటాయి. తల్లిదండ్రుల పెండింగ్ గవర్నమెంట్ వరకు డాక్యుమెంట్స్, అప్రూవల్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందండి. మీరు ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు అంటే ఏదైనా చిన్న పూజలో, హోమాలు, యజ్ఞం ఇట్లాంటివి చేసుకోవడం, ఫ్యామిలీ గెట్ టుగెదర్ కొంచెం ఉండే అవకాశం ఉంటుందండి. లేదంటే కనుక కుటుంబంతో కలిసి చిన్న ఏదైనా ట్రిప్స్ లాంటిదో, పుణ్యక్షేత్రాల్లో రిలాక్స్ అవ్వడానికి కొంచెం ఏదైనా ప్రదేశాలకు ట్రిప్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో జూలై మధ్య తర్వాత సెకండ్ హాఫ్ అంటే తల్లి సపోర్ట్, గృహంలోని ప్రశాంతమైన వాతావరణం మీకు మెంటల్ పీస్ని ఇస్తుందని చెప్పొచ్చు. చిన్న చిన్న కంఫర్ట్స్, హోమ్ యాంబియన్స్ కూడా బాగా వాటి ద్వారా మీకు ప్లెజెంట్గా ఫీల్ అవుతారు. పిల్లలు అంటే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి చూస్తే గురుగ్రహం 5వ స్థానంలో బలమైన స్థితిలో ఉండటం వల్ల సో సంతాన విషయంలో కూడా పాజిటివ్ న్యూస్ ఉంటాయి, నో డౌట్. ఈ నెలలో పిల్లలకి ఏంటంటే చదువుల్లో మంచి రిజల్ట్ వస్తాయి. కెరీర్ మైల్ స్టోన్స్ ఏదైనా కొంచెం చిన్న అందుకునే అవకాశం ఉంటుంది. సో వారి యొక్క డిజైర్స్, డ్రీమ్స్, ఆశలు ఏదైనా ఉంటే ఫుల్ఫిల్మెంట్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. స్టూడెంట్స్ కనుక చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం కానీ, ఇంటర్వ్యూలో విజయం పొందడం, కొత్త ఫ్రెండ్స్, సో కొత్త సర్కిల్ ఇవన్నీ కూడా పొందే అవకాశం ఉంది. పేరెంట్ సపోర్ట్ చూస్తే ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది, ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది. నా పరంగా ఎలాంటి డోకా లేదండి. అదే సమయంలో ఈ సమయంలో పిల్లల ఎడ్యుకేషన్కి మీ నుంచి చేసిన ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇవ్వబోతుంది. అంటే వ్యాపారంలాగా ఆలోచించకూడదు. చదువు మీద పెట్టే ఖర్చు ఫ్యూచర్లో మంచి గ్రోత్కి పనికొస్తుంది చెప్పడం కండి. మరి ఆరోగ్యం గురించి కనుక చూస్తే ఈ యొక్క రాశాధిపతి, లగ్నాధిపతి అయినటువంటి గురుడు మీనరాశి, మీన లగ్నానికి ఆయన పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి హెల్త్ స్టేబుల్గానే ఉంటుందండి. అదేవిధంగా సమాజంలో మీరు రెస్పెక్టబుల్ ప్రజెన్స్లో ఉంటారు, సోషల్ ప్రెస్టీజ్ బాగా కనిపిస్తుంది. కానీ శని లగ్నంలో మీ యొక్క రాశిలో కూడా ఒకరి గదిలో ఉండటం వల్ల ఎండింగ్లో వెళ్తారు కదా, చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. చేతుల్లో కానీ కాళ్ళల్లో సో కొంచెం పెయిన్స్ ఉంటాం, స్టిఫ్నెస్, ఫైటింగ్ ఉంటుంది. గురుసుకులు కలిసి ఉండే స్థితి వల్ల మిఠాయిలు కనుక, స్వీట్స్ కనుక ఎక్కువగా తింటే సో బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంచెం స్పైక్ అవ్వటం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో జాయింట్ పెయిన్స్ ఎలాగో అది ఉంటూనే ఉంటాయి శని వల్ల. చిన్న చిన్న సమస్యలు రావచ్చు అండి. కాబట్టి స్వీట్స్ తగ్గించడము, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము, లైట్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ ఇన్ని అలవాటు చేసుకోవాలి. వాకింగ్లో పర్టికులర్గా బ్రిస్క్ వాకింగ్ గుడ్ అండి. సో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయినా కూడా సర్లే ఏం కాదులే వదిలేస్తా అని ఇగ్నోర్ చేయకుండా చిన్న పెయిన్ అయినా కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవడం మంచిది. లేజినెస్కి పూర్తిగా దూరంగా ఉండాలి. ధర్మం, డ్యూటీ, డిసిప్లిన్ ఈ రాశికి ఇవే బలం అండి మీకు. సో రెమెడీస్ ఏంటంటే ప్రాక్టికల్గా మీరు ఎమోషన్లో, ఆవేశంలో పెద్దగా షాపింగ్ చేయకండి. డాక్యుమెంట్స్ చదివిన తర్వాత సంతకాలు పెట్టాలి. కాంట్రాక్ట్ డీపల్ పేరు మీద సైన్ చేసే ముందు సో లైన్ టు లైన్ చదవండి. సో ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు తిరిగి వస్తుందా అన్న ప్రాక్టికల్ థింకింగ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. సో గుడ్డిగా ఇవ్వకూడదు. అనవసరమైన అవసరం లేని ఖర్చులు, క్రెడిట్ కార్డు వాటిలాంటి తగ్గించండి. సో తదుపరి మనం ఏంటంటే స్పిరిచువల్, ఆధ్యాత్మికమైన పరిహారాలు చూస్తే ముఖ్యంగా ఏంటంటే మహావిష్ణువు, గురువు యొక్క ఆరాధన మంచిది. ఓం బృహస్పతి నమః. సో ఇట్లాంటివి గురు బీజమంత్రం చదువుకోవటము, పసుపు లేదా పచ్చ వస్త్రాలు గురువారం రోజున ధరించడం మంచిదండి. అదేవిధంగా అరటి చెట్టుకు నీరు పోయటం అవైలబుల్ ఉంటే సో అది కూడా మంచిది. ఇంకా ఏంటంటే గురువారం రోజున పిల్లలకి ఏదైనా అవసరం ఉన్న వారికి ఏదైనా పుస్తకాలు, నోట్స్లు ఇట్లాంటి చిన్న చిన్న సహాయం చేయడం వల్ల కూడా అంతా మీకు గురుబలం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు అండి. అదేవిధంగా ఏదైనా ఆలయాలు, గుళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ పూజారులు కానీ ప్రీస్ట్ ఉంటారు కదా, సో వారితో బ్లెస్సింగ్స్ తీసుకోవటము, దక్షిణతో కూడుకుని ఇది కూడా ఫ్రీగా తీసుకోకూడదండి. సో ఇట్లాంటి కనుక చేస్తూ ఉంటే కొంత ప్లెజెంట్గా ఉంటుంది. నో డౌట్ మాసం అయితే బాగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సో కాబట్టి ఏంటంటే గ్రహాలు కొంచెం పాజిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ది పాజిటివ్ డెసిషన్స్ అండ్ పాజిటివ్ స్టెప్స్ అండి. అందుకనే ఏంటంటే ఎప్పుడు కూడా డ్రీమ్స్ ఉండాలి, డిజైర్స్ ఉండాలి.
దాంతోపాటుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి. మీ డ్రీమ్ పెట్టుకొని మాస ఫలాలు, రాశి ఫలాలు చూస్తూ యాక్షన్ కనుక చేయకపోతే దెర్ ఈజ్ నో సక్సెస్ అండి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా డిసిప్లైన్ ఈజ్ లైక్ ఏ ఫ్యూయల్, మోటివేషన్ ఈజ్ లైక్ ఏ స్పార్క్ లాంటిది. ఫ్యూయల్ ఉంటేనే సక్సెస్ అవుతాం. కొంతమంది అనుకుంటూ ఉంటారు మోటివేట్ అయిన తర్వాతనే పనిచేస్తాను. లేదండి, మొమెంటంతోనే మోటివేషన్ వస్తుంది. ఒక చిన్న స్టెప్ వేయండి, మొమెంటం వస్తుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి టేక్ యాక్షన్, డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు ఉంటాయి, నో డౌట్ అట్ ఆల్. సో కాకపోతే ఎర్లీ టు బెడ్ అండి, ఎందుకంటే రాహు 12th ఉన్నారు. కొంతమంది స్క్రీన్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ ఎక్కువగా లైట్ నైట్ చూస్తూ ఉండే వాళ్ళకి కొంచెం నెక్స్ట్ డే ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి బెటర్ సో అట్లీస్ట్ 1.5 hours బిఫోర్ మీరు కంప్లీట్గా స్క్రీన్స్ అవాయిడ్ చేస్తే మంచిది. సో అది మినిమం 6 to 8 hours నిద్ర ఉండాలి. కాబట్టి స్లీప్ కనుక సరిగా లేకపోయినా మీన రాశి వారికి సెన్సిటివ్నెస్ ఉంటారు కాబట్టి సో నెక్స్ట్ డే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి. సో ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. ఒకటే రోజు ఒక వీడియో చొప్పున గమనిస్తూ ఉండండి. రోజుకు ఒక ½ hour స్పెండ్ చేస్తే చాలు. మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా అవి రికార్డ్ చేసినటువంటి క్లాసెస్ అనేవి 30 days తర్వాత మీరు మీ యొక్క గోచారం జాతకం పరిశీలించుకోవడానికి సిద్ధంగా ఉంటారు, నో డౌట్ అట్ ఆల్. సో ఆ కోర్సు యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కోర్సు డిస్కౌంట్ నడుస్తూ ఉందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు పెట్టేటువంటి లైక్, కామెంట్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మందికి యూట్యూబ్ ద్వారా షేర్ చేయడానికి, మీన రాశి వారు ఎవరైతే ఇంకా గైడెన్స్ అవసరం ఉంటుందో, మీకు మంచిగా ఉంది అనిపిస్తే మాత్రం యూ కెన్ షేర్ ఇట్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.